కిమ్స్ శిఖర గుంటూరు హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ డాక్టర్ ఇప్పుడు మన నర్సరావుపేటలో డాక్టర్ ఆకుల శివప్రసాద్ ఎండి డిఎం నిమ్స్ FESE సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఎక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ నిమ్స్ గుండె వైద్య నిపుణులు ప్రతి బుధవారం కన్సల్టేషన్ కొరకు నర్సరావుపేటలో అందుబాటులో ఉంటారు. సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. ఆయాసం, దడ, ఛాతీలో నొప్పి, ఛాతీలో మంట, చేయిజాలతో కూడిన వెన్ను నొప్పి, కాళ్ల వాపులు, దవడల నొప్పి, దవడల మంటకు చికిత్స చేయబడును. ECG, 2D ఎకో, TMT, యాంజియోగ్రామ్, స్టంటింగ్ వేయబడును. సంప్రదించవలసిన అడ్రస్ శివ కార్డియాక్ క్లినిక్, రాధాకృష్ణమూర్తి హాస్పిటల్ ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9000520359 7337410620. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సత్తెనపల్లి విద్యుత్ కార్యాలయం సమీపంలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో విద్యుత్ తీగల నుంచి మంటలు చెలరేగి కరెంటు కాటేజ్ వద్దకు వేగంగా వ్యాపించాయి. గమనించిన విద్యుత్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎండల వల్ల ఆన్లైన్ ఫార్మసీ విక్రయాలకు నిరసనగా సత్తెనపల్లిలో మెడికల్ షాపులు మూతపడ్డాయి. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్ లో నకిలీ మందులు, మత్తు మందులు అమ్ముతూ ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తున్నారని కెమిస్టు సంఘం ఆరోపించింది. అయితే అత్యవసర సేవల కోసం ప్రభుత్వ హాస్పిటల్స్, మెడ్ప్లస్, అపోలో మెడికల్ షాపులు మాత్రం తెరిచే ఉన్నాయి. పల్నాడు జిల్లా ఎస్పీ గురుజన డీఎస్పీ ఆదేశాల మేరకు చింతల తండా గ్రామంలో పోలీసులు విస్తృతంగా కాటన్ సర్చ్ మేరకు తనిఖీలు నిర్వహించారు. మార్చిలో రూరల్ సీఐ షేక్ నషీఫ్ బాషా నేతృత్వంలో విజయపురి సౌత్ ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 1 ట్రాక్టర్ తో పాటు 14 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ సెర్చ్ ఆపరేషన్ లో మాచర్ల పట్టణ సీఐ మొహమ్మద్ నజీబ్ బాషా, 6 ఎస్ఐలు, 40 మంది పోలీసులు పాల్గొన్నారు. లాంగ్వేజ్ మారస్తే మొత్తం
సరేనా? తర్వాత 5 నిమిషాలు ఆగి ఎన్ని చెక్ చేస్తారు. బళ్ళకు సంబంధించి మీ దగ్గర ఏమైనా రికార్డ్స్ ఉంటే ఎస్ఐ గారికి చూపెట్టండి. రికార్డ్స్ ఉంటే వదిలిపెడతారు. సమస్యలు ఉంటే మాకు చెప్పండి. మీలో మీరు గొడవ పడద్దు. అందరూ సోదరాభావంతో అన్నదమ్ముల్లాగా ఉండండి. ఏదైనా అసాంఘిక కార్యకలాపాల గురించి ఏదన్నా ఉంటే సమాచారం పోలీసులకు ఇచ్చి సహకరించండి. మేము చేసాము. తర్వాత వెహికల్స్ రికార్డ్ చెక్ చేస్తూ ఉంటే మీకు ఇష్టం, లేకపోతే దాని మీద కేసు పెడతాం. ఒకటి. రెండోది, ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంది ఏంటంటే బెట్టింగ్ IPL జరుగుతూ ఉంది. కొంతమంది పిల్లల షాపులు కాడ లేదంటే మేము లింక్ పంపించాము, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు OTP చెప్పకపోయినా ఆ లింక్ ఓపెన్ చేయండి అనగానే ఆ లింక్ ఏంటి స్పామ్, అదంతా మీరు లింక్ ఓపెన్ చేయగానే మన దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా మనకి సమాచారం ఏంటి పోలీస్కి. బెట్టింగ్ ఆడటం తప్పు. దానివల్ల మీ కుటుంబాలు నాశనం అవుతాయి, మీరు నాశనం అయిపోతారు, సమాజం నాశనం అయిపోయింది. ఒకటి. రెండో పాయింట్, ప్రతి ప్రదేశాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి ప్రాంతాన్ని చెక్ చేసాము. ఈ కార్డినల్ సెర్చ్ లో భాగంగా మనకి బైక్స్ 24 అనుమానాస్పదంగా రికార్డ్స్ మనకి చూపించిన 24 బైక్స్, ఒక 14 గొడ్డళ్ళు, గడ్డపారలు 2, ఒక ట్రాక్టరు, ఒక ఆటోని మనం చెక్ చేసినప్పుడు రికార్డ్ సమర్పించకపోతే సీజ్ చేసాము. వీటిని చెక్ చేస్తాం. మళ్ళా రికార్డ్స్ ఉంటే ఉన్నా గానీ పాత నేరస్తుల కదలికలను గమనించటం, లేదా అనుమానాస్పద వ్యక్తులు గాని, లేదంటే అనుమానాస్పద వస్తువులు ఏమన్నా ఉన్నాయా, లేదంటే మారణాయుధాలు ఏమన్నా, గొడవలు ఏమన్నా పెట్టుకుంటున్నారా అనే దాని గురించి సెర్చ్ చేయడానికి ఇవాళ చింతలతండ గ్రామంలో కార్డినల్ సెర్చ్ చేశాము. ఈ కార్డినల్ సెర్చ్ కార్యక్రమంలో మొత్తం ఆఫీసర్స్ ఒక 10 మంది, మెన్ ఒక 26 మంది మొత్తం కలిపి కార్డినల్ సెర్చ్ చేశాము. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణారావు గారి ఉత్తర్వుల మేరకు గురజాల DSP గారి ఆధ్వర్యంలో ఇవాళ నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ పరిధి చింతలతండ గ్రామంలో కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డినల్ పిడుగురాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆధునిక దేవాలయం అని గురజాల ఎమ్మెల్యే ఎరపతిని శ్రీనివాసరావు అన్నారు. బ్రాహ్మణపల్లి బైపాస్ వద్ద గల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నందు బుధవారం నూతనంగా నియమించబడిన ఉద్యోగస్తులకు నియామక పత్రాలను అందించి ఓపీ సేవలను ఎమ్మెల్యే ఎరపతిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దాదాపుగా 800 కోట్ల పైగా మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ఇవ్వడం జరిగిందని, రాష్ట్రంలో నిర్మాణం అవుతున్న కొన్ని మెడికల్ కాలేజీలు PPP పద్ధతిలో నిర్మిస్తున్నారని, కానీ ఈ బ్రాహ్మణపల్లి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ సెక్టార్ లోనే నిర్మాణం చేయాలని నేను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్యమంత్రిని, హెల్త్ మినిస్టర్ ని కోరడం జరిగిందని, రాష్ట్రంలో PPP విధానంలోకి వెళ్లకుండా గవర్నమెంట్ సెక్టార్ లో డబ్బులు ఇచ్చి నిర్మాణం జరుగుతున్న ఏకైక మెడికల్ పిడుగురాల మెడికల్ కాలేజ్ అని స్పష్టం చేశారు. I would like to acknowledge 3 people, Dr. Radhika Reddy Madam, Dr. Raman sir, and Dr. Subramanian sir. Though they are not physically posted at Pidugurala, but they are available to the office and they are holding our hand. Being new to administration, day and night they are available to the principal and superintendent madam and guiding us. We thank you, madam.
Our chairperson, Superintendent Dr. Gauri Ma'am, lead తెలంగాణ మెడికల్ కాలేజీ పులివెరల పల్నాడు ఓపీ సేవలో మనం ప్రారంభించుకున్నాం. అదేవిధంగా దాదాపు మెడికల్స్ లో దాదాపు 211 మంది పైగా వివిధ కేటగిరీలో తెలంగాణ అందరూ కూడా ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం పెట్టుకున్నాం. ఈ మెడికల్ కాలేజీ అదేవిధంగా హాస్పిటల్ ఇది ఒక పల్నాడుకి ఆధునిక దేవాలయం. ఎందుకంటే ఎక్కడ చిన్న ఎప్పుడు వచ్చినా మనం గుంటూరు అని వెళ్ళాలి, లేకపోతే హైదరాబాద్ అని వెళ్ళాలి. చాలా కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో రోగి ఇబ్బంది పడే పరిస్థితి కూడా మనం చూసాం. బడ్జెట్ దాదాపు మన గవర్నమెంట్ 800 కోట్ల పైగా మనకి శాంక్షన్ ఇచ్చారు. దాదాపుగా కొన్ని మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లోకి వెళ్ళిపోయాయి. కానీ ఇక్కడ దీన్ని గవర్నమెంట్ సెక్టార్లోనే రన్ చేయాలనేది నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు శంకరదేవరాయలు గారు, ముఖ్యమంత్రి గారిని, హెల్త్ మినిస్టర్ గారిని గట్టిగా పట్టుబట్టారు. ఫైనాన్షియల్ స్టేట్ లో పీపీపీ మోడ్లోకి వెళ్లకుండా గవర్నమెంట్ సెక్టార్ లో ఎంత డబ్బులైనా ఇచ్చి ఇక్కడ ఉంచిన ఈ రాష్ట్రంలో ఏకైక మెడికల్ కాలేజీ పిల్లల మెడికల్ కాలేజీ. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా కన్స్ట్రక్షన్ కొంత జరగాలి. మళ్ళీ 100 సీట్స్ ఈ సంవత్సరం నుంచి మనం ప్రారంభోత్సవం చేసుకోవాలి. ఇంకా ఫెసిలిటీ చాలా రావాలి. అవన్నీ జరుగుతూ ఉంటాయి. వీలైనంత త్వరగా మనం వీటిని కూడా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో త్వరలో హెల్త్ మినిస్టర్ గారు, అదేవిధంగా ముఖ్యంగా మన పల్నాడు తరఫున మనం హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి నేను ఈ వేదిక ద్వారా పల్నాడు ప్రజానిక ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డింగ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.